విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి యాక్షన్ ప్లాన్ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని, వాటిని సమకూర్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న 12 కోట్ల విలువ చేసే 28 పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ముందే ప్రధాన రహదారులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పెందుర్తిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మండల్ పార్టీ ఆఫీసులో ఎంపీపీ గారి అధ్యక్షతన ఎంపీటీసీలు అలాగే ప్రజాప్రతినిధులు అధికారులు అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులతో డెవలప్మెంట్ మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. పెందుర్తి మండలంలో ఏ డిపార్ట్మెంట్లో ఏ పంచాయతీలో ఏ పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇంకా ఏమి కావాలి, ఇప్పటివరకు చేస్తున్నది ఏంటి, ఆన్గోయింగ్ ఏంటి, జరుగుతున్నవేంటి, జరగబోయేంటి, ఇంకా మనకు కావాల్సిన ఏమిటనే దాని మీద రివ్యూ చేయటం. ఆర్డబ్ల్యూఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎండ్బి కానీ, ఇరిగేషన్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ కానీ, అంగన్వాడీ స్కూల్స్ మీద కానీ అన్నిటి మీద కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంకా రాబోయే 4-5 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్తాం. ఏదైతే ప్రజలకు మేము మాట ఇచ్చామో అవన్నీ కూడా గత 3 సంవత్సరాలు మేము రాకముందు ఎలాగో ఇవన్నీ పట్టించుకున్న ప్రభుత్వం కాదు కదా ప్రభుత్వం. మేము వచ్చిన తర్వాత కొంత ఖర్చు పెట్టాం. ఇంకా పూర్తిగా గ్రామాల్లో మౌలిక వసతులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, సంక్షేమం అభివృద్ధి రెండిట్లో ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్లాలన్న మా సంకల్పానికి ప్రజలు కూడా దీవించి మమ్మల్ని అధికారంలోకి తెచ్చారు. మండల్ పార్టీ ఆఫీసులో ఎంపీపీ ఎన్టీఆర్ జిల్లా జి